గురువుగారు, ధనుస్సు రాశి వారి జాతకం కొత్త సంవత్సరం ఉగాదిలో ఎలా ఉండబోతోంది? ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. కనకదుర్గమ్మ, కాళికాదేవి, భ్రమరాంబవి, భద్రనారాయణ, అంగాళ పరమేశ్వరి. ఓం నమ శివాయ. ఓం శ్రీ గణపతే నమః. అయితే ఈ ముఖ్యంగా ధనుసు రాశి గల వాళ్ళ విధానం ఎట్లా ఉంటుందంటే, ముఖ్యంగా ఆదాయం అనేది 6, ఖర్చు అనేది 8. తర్వాత వీళ్ళ రాజపూజితం 3, అవమానం 2. ముఖ్యంగా వీళ్ళకి ఆదాయం పెద్దగా నిలబడదు. వీళ్ళకి ఎక్కువగా అవమానాలు కొద్దిగా చికాకులు పడుతుంటారు. ఇంట్లో కుటుంబంలో పిల్లల వల్ల, కడుపును పుట్టిన కొడుకులు కూతుర్ల వల్ల కొన్ని సమస్యలు వస్తుంటాయి. వీళ్ళకి డబ్బు నిలబెట్టుకునేది తక్కువ. సంపాదించుకున్న దాంట్లో వాళ్ళు ఎట్లయినా సరే దాంతోనే సర్దుకుని పోతుంటారు. కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రానికి ఈ రూపాయిని ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఏ విధంగా ఆలోచించాలని వాళ్ళు ఆలోచిస్తే, ఇంటి పెద్దగా ఆ ధనుసు రాశి గల వాళ్ళు ఆ డబ్బును నిలబెట్టుకొని కొంతవరకు పిల్లలకి ఏదో ఒక మేలు చేయాలి, వాళ్ళని ఒక దారిలో నిలబెట్టాలనే ఆలోచన, లక్ష్యం అనేది ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు మంచిగా పోతే వాళ్ళు చెడుగా ఆలోచిస్తుంటారు, వీళ్ళు నిజంగా చెప్తే వాళ్ళు అబద్ధంగా ఆలోచిస్తుంటారు. ఇట్లా కొన్ని సమస్యలు కుటుంబం వాళ్ళ ద్వారాగానే ఎదుర్కొంటూ వస్తుంటాడు ఈ యొక్క ధనుసు రాశి గల వాళ్ళ ఇంట్లో యజమాని. అయితే భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు గొడవలు, చికాకులు వస్తుంటాయి. తర్వాత కొడుకు కోడల మధ్య కొన్ని చికాకులు ఏర్పడుతుంటాయి. వాళ్ళు దాన్ని సాల్వ్ చేయడానికే ఎంతో ఇబ్బంది పడుతుంటారు. ఎదురు సంకల్పమైన విధానాన్ని కూడా మనశ్శాంతి ఉండదు వీళ్ళకి. తర్వాత వీళ్ళు ఉన్నవి కోల్పోతాయి, కొత్త సంకల్పాలు ఆలోచిస్తుంటారు, కొత్త కొత్త మాటలు వస్తుంటాయి, కొత్త కొత్త వ్యక్తులు పరిచయం అవుతుంటారు. వీళ్ళ ద్వారా కూడా వీళ్ళకి ఆర్థికమైన సమస్యలు కూడా కొంచెం దూరం అవుతుంటాయి. అదేవిధంగా దైవ బలం కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. దేవుడు కూడా వీళ్ళకి మంచి స్థానంలో నిలబెట్టే అవకాశం కూడా ఇస్తాడు. దేవుడు సంకల్పం కూడా అధిష్టానంలో ముందుకు సాధించుకొని వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు ప్రతి ఒక్క సంపాదనను కూడా రూపాయి పొదుపు చేస్తే ఆ ఇంట్లో అనవసరమైన ఖర్చులే వీళ్ళకి ఎక్కువగా తగులుతుంటాయి. డబ్బు కోల్పోతుంటారు. ధనం అనేది వీళ్ళ చేతికి వచ్చినట్టుగా వచ్చి అనవసరమైన ఖర్చు అయిపోతుంటుంది. వీళ్ళకి కొన్ని కష్టాలు అనుకోకుండా వస్తాయి, కొన్ని కష్టాలు అనుకోకుండా పోతాయి. కానీ ఆరోగ్య సమస్యలు మాత్రం ఎక్కువ అవుతాయి. ఈ ఆరోగ్య సమస్యలు కూడా ఈ సంవత్సరంలో వీళ్ళు దాన్ని తప్పించుకొని బయటపడతారు. ఎటువంటి సమస్య ఉన్నా ఈ రాశిగల వాళ్ళు ఒక్కసారి మమ్మల్ని సంప్రదిస్తే ఖచ్చితంగా మీకు సంపూర్ణమైన భవిష్యత్తును అందించేసి సంపూర్ణమైన పరిహారం చెబుతాము. ఎటువంటి సమస్య ఉన్నా కింద కనబడే కాంటాక్ట్ నెంబర్ను ఒకసారి కాంటాక్ట్ చేయండి. కంపల్సరిగా మీకు సరైన భవిష్యత్తును అందిస్తాం. సర్వేజన సుఖనో భవంతు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్.